Right, welcome to exclusive field report. PSLV C59 ప్రయోగం సక్సెస్. ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో ముగిసిన టీచర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక. కాసేపట్లో మహారాష్ట్రలో కొలువు తీరనున్న కొత్త ప్రభుత్వం. హరీష్ రావు, జగదీష్ రెడ్డి, కౌశిక్ రెడ్డి అరెస్ట్. ఈ అంశాలపై నెల్లూరు నుంచి నరేష్, రాజమండ్రి నుంచి శ్రీరామమూర్తి, ఢిల్లీ నుంచి కళ, హైదరాబాద్ నుంచి చందు ఫీల్డ్ రిపోర్ట్ తో సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఈవినింగ్ ఆల్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నెల్లూరు వెళ్దాం. PSLV C59 ప్రయోగం సక్సెస్ అయింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి PSLV C59 విజయవంతంగా నింగిలోకి దూసుకువెళ్లింది. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ప్రోభా 3 ఉపగ్రహాలతో పాటు మరికొన్ని చిన్న ఉపగ్రహాల్ని PSLV C59 విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టింది. ప్రోభా 3లో 550 కిలోల బరువైన 2 ఉపగ్రహాలున్నాయి. సూర్యుడి బాహ్య వాతావరణంపై ప్రోభా 3 పరిశోధనలు చేయనుంది. ప్రయోగం విజయవంతం కావడంపై శాస్త్రవేత్తల్ని ఇస్రో చైర్మన్ సోమనాథ్ అభినందించారు. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి నెల్లూరు నుంచి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి నరేష్ సిద్ధంగా ఉన్నారు. నరేష్. గాయత్రి, మొత్తానికి PSLV C59 రాకెట్ ప్రయోగాత్మకంగా విజయవంతమైనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఈ నేపథ్యంలో షారు వద్ద సంబరాలైతే అంబరాలన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందినటువంటి ప్రోభా 3 ఉపగ్రహాన్ని నింగిలోకి ప్రవేశపెట్టారు. 4 దశల్లో నింగిలోకి ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఈ నేపథ్యంలో భారత అంతరిక్ష ప్రయోగ సంస్థ ఇస్రో శాస్త్రవేత్తలు మరో ఘనతను తమ జేబులో వేసుకున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న ఇది ప్రయోగించాల్సిన పరిస్థితి ఉన్నది. నిన్న చివరి నిమిషాల్లో సాంకేతిక లోపం కారణంగా ఇటు యూరోపియన్ ఎవరైతే ఏజెన్సీకి సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు దాన్ని ఆపేయాలంటూ కూడా నిన్న ఇస్రోకి చెప్పడంతో వెంటనే దాన్ని ఆపేశారు. మళ్ళీ రీషెడ్యూలింగ్ కింద ఈరోజు ఉదయం నుంచి కూడా కౌంట్ డౌన్ ప్రక్రియ స్టార్ట్ అయింది. ఈరోజు 4 గంటల 4 నిమిషాలకి ఎగ్జాక్ట్లీగా కూడా ఇస్రోకి సంబంధించినటువంటి మొదటి ప్రయోగ వేదిక నుంచి శ్రీహరికోట నుంచి దీన్ని నింగిలోకి ప్రవేశపెట్టారు. దాదాపు 4 దశల్లో PSLV C59 రాకెట్ ద్వారా ప్రోభా 3 ఉపగ్రహాన్ని 4 దశల్లో నింగిలోకి ప్రవేశపెట్టారు. సో ఇక్కడ మనం ఎగ్జాక్ట్లీగా కూడా ఇది ఖచ్చితంగా కూడా వాణిజ్యపరమైనటువంటి ఉపగ్రహం. దాదాపు మన రాకెట్ల ద్వారా వాణిజ్యపరమైనటువంటి ఉపగ్రహాలని ఇటీవల కాలంలో భారతదేశం ఎన్నో ఉపగ్రహాలను నింగిలోకి తీసుకువెళ్ళింది. అనేక ప్రపంచ దేశాల్లో పోటీ పడుతున్నటువంటి భారతదేశం వాణిజ్యపరమైనటువంటి ఉపగ్రహాలు పైకి తీసుకెళ్లడంలో సక్సెస్ రేట్ అందుకుంటుందని చెప్పుకోవచ్చు. PSLV C59 ప్రోభా 3 రాకెట్ ఏదైతే ప్రోభా 3 ఉపగ్రహాన్ని ఈరోజు విజయవంతంగా ముందుకు తీసుకెళ్లడంతో ఒకవైపు ఇస్రో చైర్మన్ డాక్టర్ ఎస్ సోమనాథ్ పూర్తి స్థాయిలో సంతోషం వ్యక్తపరిచారు. మిషన్ డైరెక్టర్స్తో పాటు పలువురు యూరోపియన్ సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు కూడా ఏదైతే అక్కడ కొంత ఆనందోత్సవం అయితే కనపడిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రధానంగా ఇండియన్ న్యూ స్పేస్ ఏజెన్సీకి సంబంధించి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి సంబంధించినటువంటి ఈ యొక్క ఉపగ్రహాన్ని ఈరోజు ప్రవేశపెట్టారు. దాదాపు ఇది 2 సంవత్సరాల పాటు సూర్యుడిపై అధ్యయనం చేసేందుకు, సూర్య కిరణాలను అధ్యయనం చేసేందుకు, కృత్రిమంగా సూర్య గ్రహణాన్ని ఏర్పాటు చేసుకోవడం ఎలా అనేది కూడా ఈ యొక్క ఉపగ్రహం తోడ్పాటు పడుతుంది. ఈ ప్రోభా 3 ఉపగ్రహంలో మరో 2 ఉపగ్రహాలు ఉన్నాయి. అందులో ప్రధానమైంది కరోనా గ్రాఫ్ స్పేస్ క్రాఫ్ట్ ఒక ఉపగ్రహం, మరోది ఓకాల్టర్ అనే యొక్క గ్రాఫ్ స్పేస్ క్రాఫ్ట్ మరో ఉపగ్రహం. సో ఈ 2 ఉపగ్రహాలు సూర్యుని బాహ్యంగా ఉన్నటువంటి అనేక కిరణాలను ఏదైతే సోలార్కి సంబంధించినటువంటి అదేవిధంగా కొన్ని సూర్యుడిపై ఉన్నటువంటి కొన్ని రేఖలను ఏదైతే సూర్య కిరణాలను అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కొన్ని పరిశీలించడానికి ఈ యొక్క ఉపగ్రహం పూర్తి స్థాయిలో దోహదపడుతుందని చెప్పి ఒకవైపు మిషన్ సంబంధించినటువంటి డైరెక్టర్స్తో పాటు అటు సోమనాథ్ కూడా తెలియజేయడం జరిగింది. మొత్తానికి వాణిజ్యపరమైనటువంటి ఉపగ్రహాలు నింగిలోకి తీసుకెళ్లేందుకు పూర్తి స్థాయిలో సక్సెస్ రేట్ అందుకుంటున్నటువంటి ఇస్రో మరోసారి మరో ఘనత అయితే సాధించిందని చెప్పుకోవచ్చు. స్వదేశీపరమైనటువంటి అనేక రాకెట్ ప్రయోగాలు మనం సక్సెస్ అవుతున్నప్పటికీ కూడా విదేశాలకు సంబంధించినటువంటి అనేక ఉపగ్రహాలను మనం ఈరోజు శ్రీహరికోట నుంచి మన ఇండియా నుంచి సో మన భారతదేశానికి లాభదాయకమైనటువంటి ఒక దిక్సూచిగా ఈరోజు ఇస్రో శాస్త్రవేత్తలు ఒక ఘనతను అయితే సాధిస్తున్నారని చెప్పుకోవచ్చు. కాసేపటి క్రితమే ప్రయోగించినటువంటి PSLV C59 రాకెట్ ఎగ్జాక్ట్లీ 17 నిమిషాల 50 సెకండ్లలో ఈ 4 దశల్లో పూర్తి చేసుకొని అనుకున్నటువంటి ఎగ్జాక్ట్లీ పాయింట్లో 60,530 కిలోమీటర్ దూరంలో ఈ యొక్క శాటిలైట్ని 4 దశలు పూర్తి చేసుకున్న తర్వాత సపరేటెడ్ శాటిలైట్ అయిన తర్వాత దీని యొక్క పనితీరు పూర్తి స్థాయిలో యూరోపియన్ దేశకు సంబంధించినటువంటి వాళ్ళ అబ్జర్వేషన్లో ఉంటుంది. సో అది ఆ 2 ఇయర్స్లో సూర్యునిపై ఏ అధ్యయనం చేయాలా, సూర్య కిరణాలకు సంబంధించి ఎలా అధ్యయనం చేయాలా, సోలార్ అదేవిధంగా అనేక రకాలైన
అయినటువంటి సూర్యగ్రహణాన్ని కృత్రిమంగా కూడా సృష్టించుకోవడానికి గతంలో ఏదైతే సూర్యగ్రహణం వచ్చిన రోజు పూర్తి స్థాయిలో కూడా అనేక అవాంతరాలు ఏర్పడాయి. సో అలాగా మనం సూర్యగ్రహణాన్ని కృత్రిమంగా కూడా ఏ విధంగా ఏర్పాటు చేసుకోవడానికి మంచిదనే ఒక ఏదైతే ఈ యొక్క ఏర్పాటు చేసుకునేందుకు కూడా ఈ యొక్క ఉపగ్రహం ఉపయోగపడుతుంది. మొత్తానికి PSLV C59 సక్సెస్ అయింది. సో ఈ యొక్క షార్కు సంబంధించినటువంటి ఈరోజు ప్రాంగణం అంతా కూడా ఆనందోత్సవంలో ఉన్నారు. వాణిజ్యపరమైనటువంటి ఈ యొక్క ర్యాకెట్ ప్రయోగాత్మకంగా చేపట్టడం దాని పట్ల ఇప్పటికే యావత్తు భారతదేశం అంతా కూడా గర్విస్తుంది. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాల్లో పూర్తి స్థాయి ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా ఇండియా వైపు భారతదేశం వైపు మల్లుతున్నాయి. ఎందుకంటే ప్రధానంగా ఏదైతే శ్రీహరికోట ఇక్కడి నుంచి ర్యాకెట్లు ప్రయోగిస్తే ఖచ్చితంగా సక్సెస్ అందుకుంటాయి. పూర్తి స్థాయిలో కూడా అనువుగా ఉన్నటువంటి ప్రాంతం తక్కువ కిలోమీటర్లో అనుకున్నటువంటి ఎగ్జాక్ట్లీ పాయింట్ లాంగ్ రేంజ్ పాయింట్ అయి ఉండొచ్చు, మరి అదేవిధంగా కరోనా పాయింట్ అయి ఉండొచ్చు. ఈ పాయింట్లోకి ఉపగ్రహాన్ని ఈజీగా పంపించవచ్చు. సో అందుకని ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా మన వైపు మళ్ళడంతో ఈరోజు ప్రపంచ దేశాల్లో ఇండియా అనేది ఒక ప్రఖ్యాతగాంచినటువంటి ఏదైతే ఇస్రో అని చెప్పుకోవచ్చు. సో ఇస్రోకి అంతటి ఘనత ఉంది. ఇస్రో శాస్త్రవేత్తలు చేపడుతున్నటువంటి అనేక ర్యాకెట్ ప్రయోగాలు విజయవంత దశగా ముందుకెళ్తున్నాయి. మొత్తానికి PSLV C59 ర్యాకెట్ విజయవంతంగా మూసింది. మరో PSLV C60 ర్యాకెట్ ఈ నెలలోనే ఉండబోతుందని చెప్పి డాక్టర్ ఎస్ సోమనాథ్ చైర్మన్ కూడా చెప్పడం జరిగింది. మొత్తానికి ఇస్రో సాధించినటువంటి ఈ యొక్క ఘనత యావత్తు భారతదేశం అంతా కూడా గర్వించదగ్గటువంటి విషయంగా చెప్పుకోవచ్చు. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ నరేష్.